నేను ఇతరులతో ప్రేమగా లేకుండా ఉండటం వల్లే కదా ప్రార్థనకు వెళ్తుంది, కానీ ప్రేమ లేదు ఆమెలో, దేవుళ్ళో ఉన్నటువంటి ప్రేమ లేదు అని అనుకుంటూ వారు ఏమవుతున్నారు? మీ వైపు చూడట్లేదు, దేవుని వైపు చూడట్లేదు, మందిరం వైపు చూడట్లేదు. ఎంతసేపున్నా ఆమె ఏమిస్తుందో, ఆమె అంత ఇచ్చిందంటే నేనెంత ఇయ్యాలనో, ఆమె పోయి ముందుకు పోయి సేవకులకు ఏదైనా చేసిందంటే ఆమె గొప్ప అయిపోతుందే, అతను గొప్ప అయిపోతాడే. సేవకుని గురించి, ఈ మందిరంలో పెట్టేదాని గురించి ఆలోచన చేస్తే మీరు దేవుని గురించి ఏం ఆలోచన చేస్తున్నారు? అసలు నేను చేస్తున్న ఈ ప్రయాసంతా దేవునికి మహిమకరంగా ఉందా? దేవునికి ఇష్టమైనదేనా? అసలు దేవునికి నా వలన ఏం లాభం కలుగుతుంది, ఏం ఫలం కలుగుతుంది, దేవునికి ఏ విధంగా మహిమ కలుగుతుంది అన్నటువంటి ఆలోచన మనలో కొంచెం కూడా లేకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని పని వైపు చూడకుండా మనం ఎంతసేపు మన జీవితానికి ఏం కావాలి, మన అవసరతలకి ఏం కావాలి, మన పిల్లలకి ఏం కావాలి, మన అక్కకి ఏం కావాలి, మన ఇంట్లో వాళ్ళకి ఏం కావాలి, మన బంధువులకి ఏం కావాలి, ఇవే ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ లోక సంబంధమైనవని వాక్యం చెబుతూనే ఉంది, వింటూనే ఉన్నాం కదా. దేవునికి ఏంటి లాభం? ఒక చెట్టు మనం ఇంట్లో పెంచుకుంటూ దాని ఫలం మనం ఆశించినప్పుడు దాని దగ్గర ఫలం లేకపోతే నరికేసి కాల్చేసి పొయ్యిలో పెట్టేసి బూడిద చేస్తున్నామే. అప్పుడు నీ వల్ల నా వల్ల ఎలాంటి ఫలితం దేవునికి లేకపోతే దేవుడు ఏం చేయాలి? మనల్ని ఎందుకు ఓర్చుకోవాలి? దయాలతో మన పైన ఎందుకు చూపించాలి? హూ అంటే చచ్చిపోమా మనము? దేవుడు ఒక్కసారి హూ అంటే చాలా మంది నిద్రలో చనిపోతున్నారు. చాలా మంది అన్నం తింటూ ఉండగానే ఆ ఒక్క మెతుకు ఊపిరితిత్తులకు వెళ్ళిపోవటం వల్ల చనిపోతున్నారు. తింటూ తింటూ నీళ్లు ఇట్లా తీసుకొని కింద ఉన్న గ్లాస్ తీసుకొని నోట్లో ఎత్తిపోసుకునే లోపే ప్రాణం పోతుంది. ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం, ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనం వెళ్తున్న బండికి ఎందుకు యాక్సిడెంట్స్ కావట్లేదు? మనం చేస్తున్నాం పనులు, ఎన్నో పనులు చేస్తున్నాం. ఇలా ఏ విధంగా అయినా కూడా ప్రమాదం మనకు కలిగి మన ప్రాణం పోవచ్చు. ఆ ప్రాణం పోయే సమయానికి మన హృదయము నిష్కలంక, పరిశుద్ధంగా దేవుని ప్రేమను, దేవుని సమాధానము, దేవుని యొక్క దీర్ఘశాంతము, దయాలతో మన హృదయంలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామండి? అగ్నిగుండమే వెళ్తాం.